విజయోత్సవ ర్యాలీకి సిద్ధం కండి పెమ్మసాని పిలుపు. ఆంధ్రప్రదేశ్లో మరో 4 రోజుల్లో అసెంబ్లీ మరియు లోక్సభకు పోలింగ్ జరగనుంది. దానిలో భాగంగానే గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుండి తెలిసిన విషయమే. దీనికి కారణం వైసీపీ తరపున సరైన అభ్యర్థులు పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడమే. వైసీపీ అధికారంలో ఉండగా గుంటూరు సిట్టింగ్ ఎంపీ జయదేవ్ను వేధించి వారి వ్యాపారాలపై ఫోకస్ చేసి వాళ్లను ఇబ్బంది పెట్టాం అనుకున్నారే కానీ ఒక డైనోసర్ లాంటి లీడర్ వచ్చి తమ మీద పడతారని వైసీపీ అస్సలు ఊహించలేదు. పెమ్మసాని ఎంట్రీ ఇచ్చిన తర్వాత గుంటూరు టీడీపీలో జోరు పెరిగింది. మొదట్లో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంపై టీడీపీకి పెద్దగా ఆశలు లేవు. కానీ పెమ్మసాని వచ్చిన తర్వాత అక్కడ సీన్ మారిపోయింది. వరుసగా అందరినీ కలుపుకుపోయే భాగంగా ముస్లిం వర్గం ఆదరణ కోసం ప్రత్యేక వ్యూహం అమలు చేశారు. ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ మరియు అన్ని అసెంబ్లీ స్థానాలు మొత్తం టీడీపీ కైవసం అనేలా ఉంది. పెమ్మసాని వాక్ చాతుర్యంతో క్లాస్గా కనిపిస్తున్న మాస్ లీడర్గా ఎదిగారు. ఒట్టి చెరుకూరు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెమ్మసాని మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో మన పొలాలకు సంబంధించిన పాస్ పుస్తకాలు, ధ్రువపత్రాలు ప్రభుత్వం తీసుకున్న నకలు కాపీలు మనకిచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చే వరకు భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని సూచించారు. ఎన్నికల అనంతరం మనం మళ్లీ ఇదే విధంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకోవాలి అని చెప్పారు.